మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లు శిరీష్. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న శిరీష్ ఇప్పుడు తన కెరియర్లో ఒక కీలకమైన మలుపు తీసుకోబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం నటుడుగానే కాకుండా తన తండ్రి అల్లు అరవింద్ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కాంపౌండ్ అంటే కేవలం హీరోలకే కాదు, అగ్ర నిర్మాణ సంస్థలకు కూడా పెట్టింది పేరు. దశాబ్దాలుగా గీతా ఆర్ట్స్ టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. గీతా ఆర్ట్స్ తో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే అనేక బ్యానర్లు ఉన్నాయి. అంజనా ప్రొడక్షన్స్, కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ, వి మెగా పిక్చర్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ ఎలిఫెంట్, గీతా ఆర్ట్స్ 2 వంటి బ్యానర్లు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సక్సెస్ ట్రాక్ ను గొప్పగా మెయింటైన్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు నిరంతరం సినిమాలను నిర్మిస్తుండగా మరికొన్ని పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. అయితే గీతా ఆర్ట్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 వంటి పటిష్టమైన సంస్థలు ఉన్నప్పటికీ శిరీష్ స్వయంగా ఒక కొత్త బ్యానర్ ను ప్రారంభించాలని అనుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. హీరోగా గౌరవం సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయనకు ఇప్పటి వరకు కెరియర్ లో ఆశించిన స్థాయిలో సరైన బ్రేక్ లభించలేదు. చివరిగా బడీ అనే సినిమాలో నటించిన శిరీష్ గత 2 ఏళ్లుగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఈ విరామ సమయంలోనే ఆయన తన భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు శిరీష్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన ఆయన ఇప్పుడు కెరియర్ పరంగా కూడా ఒక కొత్త దశలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. కేవలం నటనపైనే ఆధారపడకుండా నిర్మాణ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడిగా శిరీష్ కు సినిమా నిర్మాణంపై చిన్నప్పటి నుంచే అవగాహన ఉంది. గీతా ఆర్ట్స్ వ్యవహారాల్లో ఆయన గతంలోనే చురుగ్గా పాల్గొనేవారు. అయితే ఇప్పుడు ఒక స్వతంత్ర బ్యానర్ ను స్థాపించి చిన్న మరియు మధ్య తరహా బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించాలని ఆయన యోచిస్తున్నారట. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వినూత్నమైన కథలతో సినిమాలు నిర్మించడం ఈ కొత్త బ్యానర్ ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ వంటి భారీ సంస్థ అండగా ఉన్నప్పటికీ శిరీష్ ప్రత్యేకంగా మరో బ్యానర్ ఎందుకు పెడుతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. ఇది కేవలం తన సొంత సినిమాల కోసమా లేక కొత్త దర్శకులను పరిచయం చేయడానికా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఏదేమైనా అల్లు శిరీష్ నిర్మాతగా మారబోతున్నారన్న వార్త మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. శిరీష్ కొత్త ప్రయాణంలో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.